మామూలు బేకరీ కాకుండా ఆన్‌లైన్ బేకరీ ఏ రకంగా రన్ చేయొచ్చు, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఆర్&డి చేసి వీడియో చేస్తున్నాం. నేను గాని, మా టీమ్ గాని ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నాం. సో, మా రిక్వెస్ట్ ఒకటే, లైక్ చేయమని అడగట్ల, సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోకి 200 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం. సో, మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడటం కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇక్కడ కౌంటర్ సర్వీస్ బేకరీ షాప్ అంటే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, లేదు ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. అంటే రెండో రకంగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ పార్సల్ మాత్రం అందించేటువంటిది కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు బేకరీ షాపు. అంటే కొత్తగా కట్ చేసే పని లేకుండా తయారు చేసి టేక్ అవే కింద ఇచ్చేయచ్చు. లేదంటే డైనింగ్ బేకరీ షాప్ మూడోది రకం ఇది. సో, మన బేకరీకి వచ్చి కూర్చుని నెమ్మదిగా తింటూ ఎంజాయ్ చేయడానికి కూడా మనం కస్టమర్లకి అవకాశాన్ని కల్పించవచ్చు. అంటే దీన్ని డైనింగ్ బేకరీ షాప్ అని పిలుస్తాం. ఇలా అంటే నెక్స్ట్ వన్ అంటే ఫుడ్ ట్రక్ బేకరీ షాపు. అంటే అందరిలాగా షాప్ తీసుకుని అక్కడే ఉండి వ్యాపారం చేయడం ఇష్టం లేదు నాకు అనుకుంటే, ఒక మొబైల్ ట్రక్‌ని ఏర్పాటు చేసుకొని కూడా మనం నడిపించవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇదనమాట. సో, హోల్‌సేల్ బేకరీ. నేరుగా కస్టమర్లు మీ బేకరీకి వచ్చి అమ్మే బదులు రెస్టారెంట్‌లకు గానీ, కిరాణా షాపులకు గానీ, కేఫ్‌లకు గానీ ఈ బేకరీ ప్రొడక్ట్స్ నమ్మొచ్చు. ఇదో టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇన్ని రకాలుగా మీరు బేకరీ ఐటెమ్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేసుకోవడానికి అవకాశాలున్నాయి. ఈ బిజినెస్‌కి ఒక మంచి ప్లాన్ ఉండాలి. సొంత బేకరీని ప్రారంభించే ముందు ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళతో కలవాలి. కలిసి వాళ్ళు ఎట్లా నడిపించుకుంటున్నారో చూసి నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా ఈ వ్యాపార విధానాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని తెలుస్తుంది మీకు. సో, ప్లానింగ్ ఎట్లా ఉండాలి బిజినెస్‌కి? బిజినెస్ ప్లాన్ ఒకటి ఇంపార్టెంట్. దీని ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? మీ టార్గెట్ ఏంటి? దాన్ని ఎట్లా సాధించబోతున్నారు? ఇవన్నీ పూర్తిగా అవగాహన ఉండాలి. నెక్స్ట్ మీరు మార్కెట్‌ని అనలైజ్ చేసుకోవాలి. మీరు ఉన్నటువంటి ప్లేసు, అక్కడున్న ప్రజలు, దాన్ని ఖర్చు పెట్టడానికి ఎవరన్నా ముందుకొస్తారా? మీకున్న పోటీ ఎట్లా ఉంది? ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. మీ షాప్‌లో ఎలాంటి మెన్యూ ఉండాలని కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వాటిని విక్రయిస్తారు? మీ మెన్యూ ఏంటి? మీ బేకరీలో ఏమేమి లభ్యమవుతాయి? ఇవన్నీ కూడా కస్టమర్ మెన్యూలో తెలియపరచాలి. రోజువారీ మనం చేసే వ్యాపారం రా మెటీరియల్ దగ్గర నుంచి ప్రోడక్ట్ అమ్మే వరకు మనం అందించే సర్వీసు, లేకపోతే పని వాళ్ళు ఎట్లా పనిచేయాలి, ఇవన్నీ ముందే చూసుకోవాలి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిక్స్డ్ ఖర్చులు, నెలవారీ చెల్లింపులు, అట్లాగే దీనికి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్స్ అన్నీ రాసుకోవాలి. మీరు ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. ఈ వ్యాపారానికి ఉండే బలం ఏంటి, అందులో ఉండేటువంటి వీక్నెస్లు ఏంటి, అందులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రమాదాలు, థ్రెట్లు ఏంటి, ఇవన్నీ కూడా ముందే మనం తెలుసుకొని స్టార్ట్ చేయాలి. సో, దానికి తగ్గ ప్లేస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అన్నీ ప్లాన్ చేసుకున్నాము, మనం దిగుతాము అనుకున్నప్పుడు ప్లేస్ ఎట్లాంటిది ఉండాలి? మన షాప్ అమ్మకాల మీద నేరుగా ఏదైనా ప్రభావితం చూపించేది ఉందా అంటే అది ప్లేసు. జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసు మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాటర్ సరఫరా కానీ సరిగ్గా డ్రైనేజీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఒకే చోట ఉండే సాంప్రదాయ షాపుల కంటే బేకరీల్లో ముందు భాగం అందరికీ కనిపించేలాగా నీట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే ఇంకా మంచిది. అవసరమైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కిచెన్ అందుబాటులో ఉండాలి. కస్టమర్స్ కూర్చోవడానికి కూడా వీలుండేలాగా ఉంటే కస్టమర్ యొక్క దృష్టి సెల్ఫ్ సర్వీస్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉంటది. సో, మీరు ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకోవాలి. వర్కర్‌కి ఇచ్చేటువంటి జీతాలు గానీ, సర్వీస్ బాయ్స్, క్యాషియర్, క్లీనింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా దాదాపు ₹1,00,000 వరకు ఖర్చయితే వస్తుంది. సో, వంట సామాగ్రి కోసం కూడా మనం ఒక బేకరీ కోసం ఒక పూర్తి కిచెన్ సెటప్ కూడా బాగానే ఖర్చవుతుంది. మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి డిస్‌ప్లే బోర్డు, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇతర యాడ్స్‌కి సంబంధించి 50,000 వరకు కూడా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఇతర ఖర్చులు అంటే పని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గానీ, ఇంకోటి గానీ, ఇంకోటి గానీ ₹20,000 వరకు గట్టిగా ఖర్చవుతుంది. మొత్తం మీద ఒక బేకరీని ప్రారంభించడానికి దాదాపు 10-12 లక్షల వరకు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది మీకు అతిపెద్ద పెట్టుబడి. మీరు బేకరీని ఏర్పాటు చేసుకునే ప్రదేశాన్ని బట్టి కూడా ఆ 2 మారొచ్చు. సో, అంటే ఇవంతా సెట్ అయిపోయి డబ్బులొచ్చాయి అనుకున్నప్పుడు షాప్ కోసం ఏవేవి ఉండాలి బేర్‌గా. మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ ఇవ్వడానికి కిచెన్‌లో మంచి క్యూటెన్ యుటెన్సిల్స్ కావాలి. వీటిని కూడా మనం రెడీ చేసుకోవాలి. సోషల్ మీడియాలో బాగా అంటే మంచి మంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోవాలి బేకింగ్ అవి చేస్తున్నప్పుడు. అంటే వాటి వల్ల కూడా కస్టమర్స్ మన దగ్గరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.